చర్చలు లేవు, బిల్లులపై డిస్కషన్ లేదు, కేవలం వాయిదాలే. ఇది మాన్సూన్ పార్లమెంటు సమావేశాల పరిస్థితి. సమావేశాలు తొలి రోజు నుంచి ఇప్పటి వరకు రభసకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. విపక్షాల ఆందోళనలతో సభలు వాయిదా పడుతూనే వస్తున్నాయి. ఇవాళ్టితో వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. దీంతో కీలక బిల్లులకు ఈసారి మోక్షం లేనట్లేనని తెలుస్తోంది. మొన్నటిదాకా మంత్రులు సమాధానం చెప్పాలన్న ప్రతిపక్షం ఇప్పుడు ప్రభుత్వం ఓకే చెప్పాక కొత్తగా రాజీనామా రాగం ఎత్తుకుంది. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపై జరిగిన దాడికి హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని విపక్షం పట్టుబడుతోంది. ఆ విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ మొత్తం పార్లమెంటు సెషన్ ఎజెండాని పూర్తిగా డిస్టర్బ్ చేసింది. పార్లమెంటు బయట ఆందోళనలతో విద్యార్థులు ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేస్తే సభ లోపల నిరసనలతో మొదట అమిత్ షా సమాధానం కోసం డిమాండ్ చేసిన విపక్షం తర్వాత రాజీనామా డిమాండ్ ఎత్తుకుని కేంద్రానికి షాక్ ఇచ్చింది. చివరకు సభ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో స్తంభించాయి. పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిరంతర సంప్రదింపుల తర్వాత కూడా విపక్షం ఎక్కడా మెట్టు దిగలేదు. విపక్షం ఏ స్థాయిలో సభను స్తంభింప చేసిందంటే సాధారణ బిల్లులు ప్రవేశపెట్టడం కూడా కష్టసాధ్యమైన దుస్థితి. ఇక ఇవాళ చివరి రోజు సమావేశాలు ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది. చివరి రోజు ఎఫ్సీఆర్ఏ బిల్లు ప్రవేశపెడతారని అనుకున్నా దానిని జేపీసీకి పంపింది కేంద్రం. 31 మంది సభ్యులతో జేపీసీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. అలాగే ఈ జేపీసీలో మొత్తం 21 మంది లోక్సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటారని స్పష్టం చేసింది. ఈ బిల్లుపై వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోపు జేపీసీ నివేదిక ఇవ్వనుందని గడువు విధించింది. బిల్లుపై కమిటీ పరిశీలించి తదుపరి నివేదిక సమర్పించనుంది. ఇవాళ పార్లమెంటు సెషన్ సమావేశాలు చివరి రోజు మరి ఎలా జరుగుతాయన్నది కూడా ఆసక్తి రేపుతోంది. మరింత సమాచారంతో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, మనం చూస్తామంటే ఈ సెషన్ అంతా కూడా ఇటు ఆందోళనలు, నిరసనలు, వాయిదాల పర్వంతోనే గడిచిపోయింది. ఇవాళ లాస్ట్ డే, మరి ఈ రోజన్నా సభ జరుగుతుందా? ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? హరీష, వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచే సభలో గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. గత జూలై 20వ తేదీన పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజునే కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన చలో సంసద్ పిలుపు కార్యక్రమం హింసాత్మకమైన ఘటనలకు తావివ్వడము, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇటు బయట లోపల కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే పరిస్థితి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామంటూ కూడా సీజేపీ నేతలు చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వానికి తప్పని పరిస్థితుల్లో అప్పటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోటి రాజీనామా చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సభలో కూడా ఇదే విధమైన గందరగోళం ఏర్పడింది. ఆ రోజు జరిగిన హింసాత్మకమైన ఘటనలపైన హోంమంత్రి ఆ సమాధానం చెప్పాలంటూ కూడా విపక్షాలు పట్టుబడుతూ ఉండడంతో ప్రతిరోజు కూడా దాదాపు ఒక గంట రోజు సేపు కూడా సభ జరిగిన పరిస్థితి అయితే లేదు. మరి ఇటువంటి నేపథ్యంలో ఈరోజు చివరి రోజు ఈ వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఈసారి వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లులను తీసుకురావడం జరిగింది. ఇందులో ప్రధానమైనది ఎఫ్సీఆర్ఏ విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లును తీసుకువచ్చారు. దీన్ని జేపీసీకి కూడా పంపడం జరిగింది. 31 మంది సభ్యులతోటి జేపీసీ ఏర్పాటు చేశారు. 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభతోటి ఈ బిల్లుకు సంబంధించిన సభ్యులను, జేపీసీ సభ్యులను కూడా ఖరారు చేయడం జరిగింది. రానున్న శీతాకాల సమావేశాల లోపే ఈ జేపీసీ రిపోర్ట్ను కూడా ఇటు సభకు అందించనుంది. మరో బిల్లు ఆదాయ పన్ను సవరణ బిల్లు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు పన్ను మినహాయించే వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక కీలకమైన సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని మినహాయిస్తే మిగతా జడ్జీల సంఖ్యను పెంచేందుకు కూడా ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. ఇక జాతీయ గౌరవ అవమానానికి సంబంధించిన బిల్లు, జాతీయ జెండా కావచ్చు, జాతీయ గీతానికి సంబంధించిన లేదా జాతీయ చిహ్నాల పరిరక్షణకు సంబంధించిన ఈ చట్టంలో కొన్ని కీలక సవరణలు కూడా చేయడం జరిగింది. ఇక జనన మరణాల నమోదుకు సంబంధించిన సవరణ బిల్లును, మరి సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల అభివృద్ధి కోసం కూడా మరో సవరణ బిల్లును తీసుకురావడం జరిగింది. ఇక వికసిత్ భారత్ విద్యా అధిష్టాన బిల్లును తీసుకువచ్చారు. అదేవిధంగా
వీటన్నిటితో పాటు కీలకమైన పరీక్ష పేపర్ లీకేజ్కి సంబంధించిన చట్టంలో కొన్ని కీలక మార్పులను చేస్తూ కూడా ఆ బిల్లును తీసుకురావడం జరిగింది. ఆయా రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ జరిగినప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా వాటిని సత్వరమే విచారణ జరిపేందుకు కూడా ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. ఇటువంటి కీలక బిల్లులన్నింటినీ కూడా ఎటువంటి చర్చ లేకుండానే బిల్లులు ఆమోదింపడం జరిగింది. ఒక FCRA బిల్లుకు మాత్రమే జేపీసీకి రికమెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అది నిన్న లోక్సభలో ప్రవేశపెట్టారు. మరి ఈరోజు చిట్ట చివరి రోజు నిన్న అమిత్ షా ఒక వీడియో సందేశాన్ని కూడా పంపడం జరిగింది. తాను సభలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాను, విపక్షాలంతా కూడా చర్చ ప్రారంభించండి, నేను సమాధానం చెప్తానంటూ కూడా ఆయన నిన్న ఒక వీడియో సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా విపక్షాలు నిన్న గందరగోళాన్ని సృష్టించడం జరిగింది. అమిత్ షా సభలో లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అనేది కూడా విపక్షాలు చెప్తున్నారు. మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తి సభకు రావాలి కదా అంటూ కూడా నిన్న విపక్షాలు మీడియా ముఖంగానే మాట్లాడడం జరిగింది. మరి ఇటువంటి నేపథ్యంలో ఈ రోజు కూడా మరి అదే విధమైన గందరగోళం నెలకొంటుందా, లేదంటే చివరి రోజు కావడంతో విపక్షాలు మరి ఒకవేళ సభలోకి అమిత్ షా వస్తే చర్చకు పట్టుబడతారా, మరి సభ కార్యక్రమాలు సజావుగా సాగుతాయా, లేదా ఆందోళన మధ్య మరి ఈ రోజు కూడా వాయిదా పడే పరిస్థితి ఉంటుందా అనేది కూడా మరి 11 గంటలకు తేలనుంది. మరి ఇప్పటికే ఇటు విపక్షాలంతా కూడా మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో ఈరోజు 10 గంటలకు సమావేశం అవుతున్నారు. మరి అందులో కూడా ఈరోజు ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ఆందోళనకు దిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు నిన్న ఎన్డీఏ పార్టీకి సంబంధించిన నేతలు కూడా తమ ఆందోళన కొనసాగించడం జరిగింది. మరి దాదాపు 20 రోజులుగా కూడా ఇటు విపక్షాలు చేస్తున్న ఆందోళన నడుమ ఇటు సభ అయితే సజావుగా జరగలేదు. కేవలం రాజ్యసభలోనే కొన్ని బిల్లుల పైన ప్రధానంగా అయితే చర్చ జరిగిన పరిస్థితి ఉంది. హర్ష. థ్యాంక్ యూ గోపి.